ఎండ మండుతోంది, వేడి పెరుగుతోంది, మాడు పగులుతోంది, సన్ స్ట్రోక్ జనం దిమ్మ తిరుగుతోంది. ఇదంతా ట్రైలరే. ఏప్రిల్లో అస్సలు సినిమా చూపిస్తానంటున్నాడు సూర్యుడు. తెలుగు రాష్ట్రాల్లో కాకపుట్టిస్తున్న పగటి ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. మార్చిలోనే మాడు పగులుతోంది. ఇక ఏప్రిల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ముందే వార్నింగ్ ఇచ్చాడు సూర్యుడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాకపుట్టిస్తున్న పగటి ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. 2-3 రోజులుగా హైదరాబాద్లో సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశముందని చెప్తోంది వాతావరణ శాఖ. దీంతో ఉదయం 10 దాటిన తర్వాత బయటికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. యాంటీ సైక్లోన్ సర్క్యులేషన్ ఏర్పడటం వల్ల గాలులు పెరిగాయని, దక్షిణ దిశగా వచ్చే గాలుల వల్ల మరింత తేమ శాతం తగ్గి భూమి వేడెక్కుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏప్రిల్ తొలి వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు చెప్తున్నారు. మార్చిలోనే 41 డిగ్రీల సెల్సియస్ నమోదవటం గత 10 ఏళ్లలో తొలిసారి అని చెప్పారు. సాగర తీరం విశాఖలోనూ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే వైజాగ్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సముద్ర వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల కారణంగా కోస్తా జిల్లాల్లో తేమ శాతం క్రమంగా పడిపోతోంది. దీనివల్ల వడగాల్పులు పెరిగే అవకాశముందని చెప్తున్నారు. ఇది స్థానిక ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది ఏర్పడడం వల్ల, అట్లాగే గాలులు కూడా అవి దక్షిణ దిక్కు నుంచి రావటం వల్ల మనకి తేమ శాతం కూడా తగ్గడం వలన మనకి ఇరు రాష్ట్రాల్లోని మనకి వేడి అనేది పెరగడం జరిగింది. అంటే ఈ రేడియేషన్స్ కూడా పెరగడం వల్ల, సోలార్ రేడియేషన్ స్ట్రైట్గా ఉండటం వల్ల మన నేల మరింత తీవ్రంగా వేడెక్కడం వల్ల మనకి టెంపరేచర్స్ 1-2 చోట్ల 45 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదవడం జరిగింది. ఇక ఎప్పుడూ కూల్గా ఉండే శ్రీకాకుళం మార్చిలోనే మండిపోతోంది. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపానికి జనం తాళలేకపోతున్నారు. వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించేందుకు ఎక్కడికక్కడ చలివేంద్రాల్లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.